నేనేం సుధీర్ రెడ్డి అని నేనేం చెప్పట్లేదు. బట్ ఆ పేరు వచ్చింది, వాళ్ళు నిందితులుగా ఉన్న వాళ్ళు స్పష్టం. లీక్ కూడా కాదు ఇది, లీకులకే షేక్ అయిపోయిన పరిస్థితి పోయి వాళ్ళు బహిరంగంగా చెప్తే కూడా పోలీసులు ఎందుకు గుమ్మనంగా ఉన్నారు, తగినంత చర్య వాళ్ళు ఎందుకు తీసుకోవట్లేదు అనే ప్రశ్న వస్తుంది. ఇప్పుడు సుధీర్ రెడ్డి ఈరోజు చెప్పాడు, ఆయన నా పేరు చెప్పారు, నాకేం సంబంధం లేదు. ఓకే, ఎవరైనా ఆత్మరక్షణ తనను తాము చెప్పుకోవచ్చు. కావాలంటే దేవుడి దగ్గర వచ్చి ప్రమాణం చేస్తాను. నేను అదే దేవుడు వర్సెస్ కోర్టు. సరే, అసలు ఒక ప్రజాప్రతినిధి ఆ వాయిస్ ఉందమ్మా, పెట్టండి. అందరూ బాగుండాలా, సర్వజన సుఖనో భవంతు అని చెప్పి కోరుకున్నాం. చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు కుటుంబం చల్లగా ఉండాలి. వాళ్ళు బాగుంటే మేము బాగుంటాం, మేము బాగుంటే ప్రజలందరూ బాగుంటారు అనే ఉద్దేశంతో చేస్తుంటారు. క్లెన్లీనెస్ బాగుంది, ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా బాగా దర్శనం బాగా జయగో గారు బాగా చేయించారు. గురించి పెద్ద ఎక్కువ మాట్లాడుకోలేదు, కానీ ఇది ఫస్ట్ టైం నేను కూడా దీని గురించి మాట్లాడటం. గుడిలో ఉన్నాం, నాకు కూడా 2 పిల్లలు ఉన్నారు, మా కుటుంబం ఉంది. దేవుడు సాక్షిగా, కుటుంబ సాక్షిగా నాకంటే అటువంటి సంబంధం లేదు. అంతా కూడా ఇది రాజకీయ కోణంలో చేసింది తప్ప, అనవసరంగా లాగి ఏదో సోషల్ మీడియాలో వైసీపీ చేయడం తప్ప పొలిటికల్గా మాట్లాడి ఇష్టం. కానీ దేవుడు సాన్నిధ్యంలో ఉన్నా కాబట్టి చెప్తున్నాను, నాకు ఎటువంటి సంబంధం. కొండ మీద సార్, కొండ మీద హత్య కేసుల గురించి కూడా మాట్లాడవచ్చు అని నేను మొదటిసారి తెలుసుకుంటున్నాను. ఖండించారా, దోష నిర్దోష వేరే విషయం, కానీ